ఉదయం మీ మైండ్కి వస్తేనే మా ఇంటికి వచ్చినట్టు కనబడుతుంది. ట్వింక్లైన్కి వస్తే ఫుల్ కలర్ఫుల్గా ఉంటారు. అందరూ మీటింగ్లు మంచిగా వింటారు. న్యాయం ఎటు ఉంటే అటు ఉంటారు. నాకు మొత్తం సింగరేణిలో బాగా నష్టం పోయి ట్వింక్లైన్. అందుకనే ఎక్కువసార్లు మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తా. కామ్రేడ్స్, ఈ రోజు నేను మీటింగ్ పెట్టడానికి కోసం రాలే. సింగరేణిలో 4 ముచ్చట్లు ఇలా గెలుచులు అదే పని చేస్తున్నారు, ఓడిపోయిన అదే పని చేస్తున్నారు, ప్రభుత్వ సంఘం కూడా అదే పని చేస్తుంది. అదేంటి ఏది నిరసన తెలియజేయటం, నల్ల బ్యాడ్జ్ పెట్టడం. మరి ఎవరి మీద గెలిచినరు, ఎవరు హక్కులు తీసుకొచ్చేటోళ్ళు, ఎవరిని గెలిపించామని అడుగుతున్నా నేను. ఇవాళ లాభాల వాటాకు సంబంధించి గతంలో స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు మే జూన్ లో మనకు డబ్బులు ప్రకటించేటోళ్ళు వెంటనే ఇచ్చేటోళ్ళు. అది రాను 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 మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేదాకా జరుగుతుంది అదే పని. 3 నెలల కింద మన బలరాం గారు దాన్ని ప్రకటించిండు. 5,000 కోట్ల అంచనా మనకు లాభాలు వస్తాయి, ఈ సంవత్సరం బాగా వస్తాయని. మరి దాన్ని అటో ఇటో తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వాలి కదా, అనౌన్స్మెంట్ అన్న ఇవ్వాలి కదా, 8,000 కోట్లు వచ్చినాయని.